హే డాక్టర్, అర్జెంట్ క్వశ్చన్. మళ్ళీ ఏమైందిరా? రీసెంట్లీ మా ఫ్రెండ్ గానికి కొంచెం ఫ్రాక్చర్ అయినట్టు అయితే ఏదో క్రేవ్ బ్యాండేజ్ కట్టేసినారు. బట్ మళ్ళీ వాళ్ళ ఊర్లోకి తీసుకోపోతే అరే గుంజి కట్టి పసరగట్టు కట్టకపోతే అసలు తగ్గుద్దా అని పెద్ద పంచాయతీ అయింది. సరే ఇది ఉడబీకి మళ్ళీ పసరగట్టు కడితే కొద్ది రోజుల తర్వాత మనకి ఇన్ఫెక్షన్ అయింది. ఇప్పుడు దీంట్లో అసలు ఏం చేయాలి ఫస్ట్, ఇది కరెక్టా రాంగా? ఓకే, నైస్ క్వశ్చన్. అయితే దానికి ఏంటంటే చాలా కాంట్రవర్సీ ఉంది. ఇప్పుడు ఏంటంటే పసరకట్ట అనేది ఒక ఏజ్ ఓల్డ్ ట్రీట్మెంట్. సరే, దాన్ని చాలామంది నమ్ముతారు, ఐఎమ్ నాట్ అగేన్స్ట్ ఇట్. బట్ స్టిల్ ఫ్రాక్చర్ ఏంటంటే ఫ్రాక్చర్ అన్డిస్పేస్, కొన్ని హెయిర్ లైన్ ఫ్రాక్చర్స్ ఉంటాయి, కొన్ని అన్డిస్పేస్ ఫ్రాక్చర్స్ ఉంటాయి. దాన్ని లాగాల్సిన అవసరం లేదు. ఉత్తిగా మామూలుగా కట్టినా కూడా ఆ ఎముక అతుకుంటాయి. బట్ స్టిల్ ఏంటంటే పేషెంట్స్ ఏంటంటే దే వాంట్ స్కై రాకెట్ ట్రీట్మెంట్ అనమాట. ఎమ్మటి తగ్గిపోవాలి. ఇలా ఇది బోన్, ఇప్పుడు ఒక బోన్ ఫ్రాక్చర్ అయితే మినిమం ఇట్ టేక్స్ సమ్ టైం. ఒక 6 weeks కానివ్వండి, లేకపోతే ఒక 8 weeks కానివ్వండి, టేక్స్ ఇట్స్ ఓన్ టైం. సో దానికి మనం పేషెంట్గా ఉండాలి. పేషెంట్గా ఉంటే ఏంటంటే ఏదైనా అతికిద్ది. బోన్స్ ఆర్ మేడ్ టు యునైట్. ఆ ప్రాసెస్ని మనం కంట్రోల్ చేయలేం. టేక్స్ ఇట్స్ ఓన్ టైం.